పౌరుడు అంటే సర్పంచ్. సర్పంచ్ అంటే రోడ్లు వీధి లైట్లు వేయడమే కాదు. సర్పంచ్ అంటే సంతకాలు పెట్టే యంత్రం అంతకంటే కాదు. సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పడమే కాదు. సర్పంచ్ అంటే ఖద్దరు బట్టలు వేసుకొని కారులో తిరగడం అంతకంటే కాదు. సర్పంచ్ అంటే గ్రామాల్లో అక్షరాస్యత పెంపొందించాలి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి, అసమానతలకు గురవుతున్న ఆడవారికి అండగా నిలబడాలి, రైతన్నకు చేయూతనివ్వాలి, పేదవాడికి నేస్తం అవ్వాలి. నాకు తెలిసి సర్పంచ్ అంటే 24 గంటలు ఊర్లోనే ఉండాలి, ఊరి కోసమే కలలు కనాలి, ఆ కలలను నెరవేర్చాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్ కు అన్ని విషయాల్లో కలెక్టర్ కున్నంత పట్టు ఉండాలి, సైనికుడికున్నంత తెగింపు ఉండాలి. కానీ మనం ఎలాంటి వాణ్ణి కుర్చీలో కూర్చోబెడుతున్నాం? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 500 రూపాయలు ఇచ్చి ప్రతి సంతకానికి 500 రూపాయలు లంచం ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్. సర్పంచ్ అంటే రోడ్లు వీధి లైట్లు వేయడమే కాదు. సర్పంచ్ అంటే సంతకాలు పెట్టే యంత్రం అంతకంటే కాదు. సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పడమే కాదు. సర్పంచ్ అంటే ఖద్దరు బట్టలు వేసుకొని కారులో తిరగడం అంతకంటే కాదు. సర్పంచ్ అంటే గ్రామాల్లో అక్షరాస్యత పెంపొందించాలి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి, అసమానతలకు గురవుతున్న ఆడవారికి అండగా నిలబడాలి, రైతన్నకు చేయూతనివ్వాలి, పేదవాడికి నేస్తం అవ్వాలి. నాకు తెలిసి సర్పంచ్ అంటే 24 గంటలు ఊర్లోనే ఉండాలి, ఊరి కోసమే కలలు కనాలి, ఆ కలలను నెరవేర్చాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్ కు అన్ని విషయాల్లో కలెక్టర్ కున్నంత పట్టు ఉండాలి, సైనికుడికున్నంత తెగింపు ఉండాలి. కానీ మనం ఎలాంటి వాణ్ణి కుర్చీలో కూర్చోబెడుతున్నాం? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 500 రూపాయలు ఇచ్చి ప్రతి సంతకానికి 500 రూపాయలు లంచం ప్రథమ పౌరుడు అంటే గ్రామం కోసం, ప్రజల కోసం, మీకోసం పనిచేసే ధైర్యం, శక్తి నాకుంది. మందుకి, మాకానికి, డబ్బులకి ఆశపడకుండా ఓటు వేసే ధైర్యం మీకుందా? గ్రామ ప్రజలని నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఓటు వేసే ధైర్యం మీకుందా? నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మనం కామన్ గా అందరం డిస్కస్ చేసుకుంటాం. ఎట్లా, అరే పోయిన సంవత్సరాలు వానికి ఇస్తే వాడట్నే చేసిండు, అంత ముందు పోయిన సంవత్సరాలు వానికి ఇస్తే వాడట్నే చేసిండు, అంత దోస్క తింటారు, ఇలా అంత దొంగన కొడుకులు అంటారు. అంటే వాడట్లా చేయడానికి కారణం ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటేసే ప్రజలే. వాడు మీ దగ్గర ఓటు లాక్కుంటుండంటే వాడు ఎలక్షన్లు నిలబడ్డప్పుడు వాని ఆస్తి భూమి మొత్తం అమ్ముకొనైనా సరే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఊరి మీద గెలుస్తుండు. అవన్నీ రికవరీ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాడు? యా నుంచి ఏడా బిల్లు దాన్ని నొక్కుదామని చూస్తాడు. ఏ బిల్లు పెండింగ్ ఉంది ఆ బిల్లు శాంక్షన్ చేసుకుని ఆ పైసలు నొక్కుతాడు. మీ ఊరిని ఎందుకు బాగు చేస్తాడు? గ్రామ ప్రజలు ఇది పక్కా ఆలోచించాలి. పైసలు ఇచ్చినోనికి కాదు, నీ ఊరిని బాగు చేసేటోనికి ఓటేయండి. జై హింద్. వచ్చిన 10 మందిలో కనీసం 2 లీడర్లను తయారు చేసి వాళ్ళకి పదవులు ఇచ్చి బాధ్యతలు ఇచ్చి వాళ్ళని ప్రజలలో పంపించడం లీడర్ అవుతాడు. వీడికి మాత్రం పోస్ట్ ఇచ్చి వీడు మాత్రం ఫ్లెక్సీలలో పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని కింద మీ అందరు ఫోటోలు వేసుకొని షో చేస్తా అంటే కాని పని. వచ్చిన 10 మందిలో 2 ఐడెంటిఫై చేయాలి. ఒక ఎన్ఎస్సీలో పెట్టాలి, ఒక యూత్ కాంగ్రెస్ లో పెట్టాలి, ఒక ఎస్ఎస్ఎల్ లో పెట్టాలి, వాడు బీసీ అయితే బీసీసీఎల్ లో పెట్టాలి, ఎక్కడ పదవి ఇప్పించుకొని వాని ద్వారా మళ్ళీ లీడర్లను తయారు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటే లీడర్లను తయారు చేసే ఫ్యాక్ట్. ఓ కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిండు, ఓ చంద్రబాబు నాయుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిండు. లీడర్ అంటే ఒక్కడు కాదు, ఈడొక్కడు లీడర్ అయితే కాదు, ఈడు 10 మంది లీడర్లు తయారు చేసి లీడర్ అవుతాడు. మీ అందరిని ఫాలోవర్ల లెక్క తిప్పుకున్నాడు అనుకో, ఈడు కూడా లీడర్ కాదు. ప్రోగ్రామ్ ఉందిరా రండి 10 మంది 20 మంది అని చెప్పి మిమ్మల్ని పిలుచుకొని వాడుకొని వీడు మాత్రం లీడర్ అవుతా అంటే వీడి జీవితంలో లీడర్ కాలేడు. వచ్చిన 10 మందిలో కనీసం 2 లీడర్లను తయారు చేసి వాళ్ళకి పదవులు ఇచ్చి బాధ్యతలు ఇచ్చి వాళ్ళని ప్రజలలో పంపించడం లీడర్ అవుతాడు. వీడికి మాత్రం పోస్ట్ ఇచ్చి వీడు మాత్రం ఫ్లెక్సీలలో పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని కింద మీ అందరు ఫోటోలు వేసుకొని షో చేస్తా అంటే కాని పని. వచ్చిన 10 మందిలో 2 ఐడెంటిఫై చేయాలి. ఒక ఎన్ఎస్సీలో పెట్టాలి, ఒక యూత్ కాంగ్రెస్ లో పెట్టాలి, ఒక ఎస్ఎస్ఎల్ లో పెట్టాలి, వాడు బీసీ అయితే బీసీసీఎల్ లో పెట్టాలి, ఎక్కడ పదవి ఇప్పించుకొని వాని ద్వారా మళ్ళీ లీడర్లను తయారు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటే లీడర్లను తయారు చేసే ఫ్యాక్ట్. ఊరికి 5 మిగిలొచ్చు, మీరు పాండవులు లెక్క కొట్లాడురు, మీరే కౌరవుల్లాగా వాళ్ళందరూ అడిగిపోవచ్చు, మిగిలింది మీరు 5 కావచ్చు. ఆ 5 ఒక తాడు మీద నిల్చొని ఒక్కడే అర్జునుడు ఒక్కడు చాలు, ఊరుకొక్కడు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఊరుకొక్కడు మీరు గట్టిగా నిల్చొని ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు అనుకోండి, మీరే ఈటల రాజేందర్ అనుకోండి, మీరే రఘునందన్ రావు అనుకోండి, కలబడుండి తిరగబడుండి, మీరే నిల్చోవాలి, మీరే గీత గీయాలి. ఒక్కసారి మురిగిన
ఒక్క సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు అనేవాడు అంటూనే ఉంటాడు. అది పట్టుకొని కూర్చుంటే అక్కడే ఉంటాం. కాదని అడుగు ముందుకేసినప్పుడే కదా నీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది. నీ కోపం, నీ పంతం మాటలు అనేవాడిపై కాదు, నీ లక్ష్యంపై పెట్టు. గెలుపే నీ దగ్గరికి వస్తుంది. మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనకకు లాగినా వెనుదిరిగి చూడకు. 100 కుక్కలు ఒకటయ్యి ఒక్కసారి మొరిగినా ఒక్క సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు అనేవాడు అంటూనే ఉంటాడు. అది పట్టుకొని కూర్చుంటే అక్కడే ఉంటాం. కాదని అడుగు ముందుకేసినప్పుడే కదా నీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది. కుక్క మొరుగుతోందని సింహం వెనక్కి తిరిగి చూడదు. మొరగడం దాని జాతి లక్షణం అనుకుని తన దారిని తాను నడిచి వెళ్లిపోతుంది. నీ గురించి ఎవరిని మాట్లాడినా దాన్ని పట్టించుకోకు. ఎదుటివారు నిన్ను మోసం చేస్తే వారిని నిలదీయాలని మాత్రం ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడానికి, నీపై నిందలు వేయడానికి కూడా వెనకాడరు. మోసాన్ని వెనకేసుకొచ్చే వాళ్ళు ఉన్నంత వరకు నిజాయితీ పరులు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. కానీ ఇది తాత్కాలికమే. నిజాయితీ పర్మనెంట్ గా గెలుపొస్తుంది. కదా, మా బామర్ది కదా, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా క్లోజ్ ఫ్రెండ్ కదని ఇక్కడ ఎవరిని నమ్మినా నీకు తెలియకుండానే తెంచిపోతారు, కొంత తెంచిపోతారు. అవసరానికి మనల్ని వాడుకొని వదిలేస్తారు గనక ఇక్కడ చాలా అప్డేటెడ్ గా ఉండాలి. అమాయకంగా ఉంటే తొక్కేస్తారు. 4 అడుగులు ముందు ఆలోచన చేసి ముందస్తు ఆలోచనలోనూ ఉండాలి. మీరు ఎవరిని నమ్మొద్దు. సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి, డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? ఇంకా ఏం అనాలిసిస్ చేస్తాం కానీ చూడండి ఆ లీడర్ని. అందపేట ఊర్లో పైసలు ఇచ్చిందాక ఓటేయమని సాయంత్రం దాకా నాకు పూర్తికాడ అది ఎప్పుడు భారతదేశం మొత్తం చూసింది. ఇక నేను మళ్ళసారి నీకు నీళ్లు ఉండొద్దంటే, ఈ రోడ్డు మంచిగా ఉండాలంటే, డ్రైనేజ్ ఉండాలంటే, డ్రైనేజ్ మంచిగా ఉండాలంటే, రోడ్ల మీద నీళ్లు ఉండాలి. ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కదా, రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా, పైసలు ఇచ్చిన వాళ్ళకి ఓటేయకు, మంచోడు పని చేసేటోడికి ఓటేయి. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా?